ప్రేక్షక మహాశైలకి దంపుడు రాఘవ బుర్రకథ బృందం వారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. గడిచిన సంవత్సరాలుగా మా బుర్రకథలు ఎన్నో గ్రామాల్లో తెలియజేసుకుంటూ వస్తున్నాం. మరి అందులో భాగంగా ఈ రోజు ఎక్స్ట్రా జబర్దస్త్ గ్రామానికి వచ్చాం. ఈ రోజు మనం బుర్రకథను తిలకించడానికి కొనిదెల వంశపు రారాజు నాగబాబు గారు విచ్చేశారు. మణికలికత్తె రశ్మమ్మ గారు విచ్చేశారు. అందరికీ చెలికత్తె అంటే తెలియదు అనుకుంటా, జుట్టు ఎగరేస్తున్నారు ఆవిడ. ఈ రోజు ఏ బుర్ర కథ చెప్పబోతున్నారు గురువు గారు? బుర్ర కథ కాదు నాయన, బుర్ర తిరిగిపోయే కథ చెప్పబోతున్నాం. అదే కథ గురువు గారు. ఇంతకు ముందు ఏ కథ చెప్పాను? ఓ భర్త కథ చెప్పారు. ఇప్పుడు ఇంకాస్త డెప్త్ లోకి వెళ్ళి ఒక సంసారం కథ చెప్పబోతున్నాను నాయన. మంచి సారవంతమైన కథ. అంతేకాదు నాయన, భార్యతో కూడిన భారమైన కథ చెప్పబోతున్నాను. అయితే మొదలు పెట్టండి గురువు గారు. వినరా భారత వీర కుమార సంసారం గాదా, వినరా భారత వీర కుమార భార్య పెట్టే బాధ, నాయనలారా నేను చెప్పే మాట మీద మీకు నమ్మకం లేకపోతే కొత్తగా పెళ్ళైన జంట ఒకళ్ళు మన ముందుకు వస్తున్నారు, చూడండి. తెలుసా మనసా ఇది నాటి అనుబంధం. గురువు గారు, సంసారం అంటే ఎంత హాయిగా ఉంటుందో కదా. ఇప్పుడు మీరు పోస్టర్ చూశారు, పిక్చర్ చూస్తే పిచ్చెక్కిపోతారు. అవునా? అయితే పిచ్చెక్కించండి గురువు గారు. ఆ పని చేయడానికి పెళ్ళాలు ఉంటారు నాయన, నా పని కథ చెప్పడం వరకే. అయితే చెప్పండి గురువు గారు. ఇందాక పెళ్ళైన జంట ఉంది చూశారు, ఆ జంట మరికొద్ది నెలల్లోనే ఇక్కడికి వస్తుంది. ఒకసారి ఆ ముచ్చట కూడా చూడండి. చూద్దాం పదండి. అయ్యో పిక్చర్ కాస్త డట్టి పిక్చర్ అయిపోయింది ఏమిటి గురు? ఈ విషయం చెప్పడానికి మాటలు చాలా ఉన్నాయన. అయితే పాట వేసుకోండి. అయ్యో తందానా దేవనందనానా, పెళ్ళైన కొత్తల్లో క్రేజీ, పొయ్య కొద్ది డ్రైనేజీ, ప్రతిరోజు పడతాడు రాజీ, మొగుడు బతుకు పావు బాజీ, తిరిగి పొద్దు వాడి పేజీ. అయ్యో తందానా దేవనందనానా తరిగిన జంతరిత. మరి దరిద్రం తీరేది ఎప్పుడు గురువు గారు? ఈ దరిద్రం వాడు ఒక్కడితో ఆగిపోతుంది ఆయన, పెద్దవాళ్ళకి కూడా పాకుతుంది. ఎలా గురువు గారు? కావాలంటే ఇప్పుడు అమ్మాయి తండ్రి ఇంటికి వస్తున్నాడు, చూడండి. అమ్మాయి ఎలా ఉన్నారు నాన్న? బాగున్నావు అమ్మా? బాగున్నాను నాన్న. మీరేంటి నాన్న చెప్ప పెట్టకుండా వచ్చేసారు? చెప్పుంటే ఇంట్లో ఈయన ఖాళీగానే సచ్చాడుగా, కారు పంపించేదాన్ని కదా. పర్లేదులేమ్మా. ఎండని పడి వచ్చారు, ముందు తినండి. ఇంకా అలా నిలబడ్డమే, బ్యాగ్ తీసుకెళ్ళు. నాన్న ఎప్పుడు వెళ్తారు నాన్న? ఊళ్ళో పనులు ఉన్నాయమ్మా, ఈ రోజు సాయంత్రానికి వెళ్ళిపోతాం. అదేంటి నాన్న రాక వచ్చారు, 3 నెలలన్నా ఉండి తీరాలి. 6 నెలలన్నా ఉండి తీరాలి, లేకపోతే నా మీద ఒట్టే. సరే సరే. అలా నిలబడ్డమే, బ్యాగ్ తీసేయండి. ఉండండి మామగారు, పదండి ఇంట్లోకి వెళ్తాం. అమ్మ నాన్నలు వస్తే హ్యాపీ, వేడిగా ఇస్తుంది కాఫీ, వెళ్ళే వాళ్ళను మరి ఆపి, లేకుండా చేస్తుంది రూపీ, తింటున్న మొగుడుని లేపి వాళ్ళని పంపిస్తుంది బాగా మేపి. అయ్యో తందానా దేవనందనానా తరిగిట జంతరిత. ఇప్పుడు అబ్బాయి తండ్రి ఇంటికి వస్తున్నాడు, ఆ కథ ఎలా ఉంటుందో చూడండి. పదండి. ఏంటి వస్తున్నారా? వచ్చి తగలాడండి. ఏమైంది బంగారం, ఎవరు వస్తున్నారు? మీ నాన్న వస్తున్నాడు. ఏంటి మా నాన్న వస్తున్నాడా? మా నాన్న వస్తున్నాడా? మా నాన్న వస్తున్నాడా? హలో, ఆయన వచ్చేది విదేశాల నుంచి కాదుగా, విలేజ్ నుంచేగా. ఎందుకు ఆ ఎక్స్ప్రెషన్? అది ఫ్రస్ట్రేషన్ అవుతుంది. అబ్బాయి నాన్న రండి. ఏమో ఎలా ఉన్నావు? బతికే ఉన్నానులేండి. మీరు ఎలా ఉన్నారు నాన్నగారు? దొక్కలా ఉన్నాడు, కనిపించట్లా? ఈ బ్యాగ్ లోపల పెట్టకొస్తా, అక్కడ తగలెట్టండి. ఏదో పెద్ద బంగారం తెచ్చినట్టు బ్యాగ్ లోపల పెట్టండి. నాన్నగారు పోనీ ఇచ్చే నేను పట్టుకుంటాను. ఎండని పడి వచ్చారు, కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా? వేళ్ళు కానీ వేళ్ళు వచ్చారు. కాఫీలు టీలు ఏం తాగుతారు? చల్ల చల్లగా మజ్జిగ ఉన్నా? నీళ్ళు ఇవ్వండి, నీళ్ళు ఇవ్వండి.
మీరు రాగరాగ వచ్చారు కదా కనీసం ఓ 3 రోజులను ఉండాలి. ఏముంటారండి ఊర్లో బోలెడు పనులు. ఈయన ఇక్కడే ఉండిపోతే ఆ పనులన్నీ ఎవరు చేస్తారు? ఆయన ఇక్కడ ఉంటే మన ఇద్దరికి అడ్డని ఆయనకి మాత్రం తెలీదా ఏంటి? ఏం మామయ్య ఆయన అలాగే అంటారు గానీ మీరు బయలుదేరండి మామయ్య. ఎంగిలి పడేది నాన్న. బస్ స్టాండ్ లో ఎంగిలి పడతారులేండి. బయలుదేరండి మామయ్య. నేను దింపొస్తాను పద. ఇంట్లో పని అంతా ఎవరు చేస్తారు? నాన్న పని ఉందంటే మీరు లాగించండి. వచ్చారా అత్త మామలు బెల్లం కంటికి వాళ్ళు దోమలు. వచ్చారా అత్త మామలు బెల్లం కంటికి వాళ్ళు దోమలు. ఈగడించుకునే ఈగలు నలిపేయాలనుకునే నల్లులు. కోడల దెబ్బకి వాళ్ళు పరుగులు. అయ్యో తందానా దేవనందనానా తరిగిట జంతరిత. అయినా గురుగారు ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరూ ఇంతేనా గురుగారు? అదేంట్రా అందరు ఆడవాళ్ళు రష్మిలాగే రఫ్గా ఉంటారా? అందరు మగవాళ్ళు ఇలా బయలైపోయే వాళ్ళు కూడా ఉండరు. నాగబాబు గారిలో పుల్లా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. అంత సీన్ లేదురా బాయ్. అయితే ఇప్పుడు ఈ సంసార సాగరాన్ని ఏదటో ఎలా గురుగారు? ఎలాగంటావేంట్రా? ఒక భర్తగా కుటుంబం పని చేస్తున్నాం అనుకోకుండా కూలి పని చేస్తున్నాం అనుకుంటే కులాసాగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు సాగరం అన్నాక కెరటం వచ్చినప్పుడు తల దించాలి. సంసారం అన్నాక పెళ్ళం వచ్చినప్పుడు తల వంచాలి. ఇదేనాయన సంసారాల్లో ఉండే మహత్తరమైనటువంటి సారాంశం. ఇంకో అంశంతో మళ్ళీ ముందుకు వద్దాం. జారిపోకే చాపల్లె తుల్లి జాంపండులా ఉన్నావే బుల్లి ఊరించకే మళ్ళీ మళ్ళీ. ఏంటో రోజు ఇలా వెనక్కి తిరగడం సరిపోతుంది తప్ప ప్రపోజ్ చేయడం కుదరట్లేదు. నాకేమో భయం వేస్తుంది అమ్మాయికి ప్రపోజ్ చేయాలంటే. ఇలాంటి టైంలో మనకి ఎదవేడ ఇచ్చేవాడు ఎవడో ఒకటి ఉంటాడే. దీనికి ఆడే కరెక్ట్. ఆడికి ఫోన్ చేద్దాం. ఏరా ఫోన్ చేసావు? ఇంకా చేయలేదు కదరా? చెయ్యి మళ్ళీ వస్తాయి. రే 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 కదా ఇంకెందుకు ఆగు. చెప్పు. నేను ఒక అమ్మాయిని సిన్సియర్ గా ప్రేమిస్తున్నారా? ఎప్పుడు ఇక్కడ నుంచి అదే మాట చెప్తా కదా, ఒక అమ్మాయిని సిన్సియర్ ప్రేమిస్తున్నానని. అరే ఎప్పుడు ఒక అమ్మాయిని సిన్సియర్ గా ప్రేమిస్తున్నానని చెప్పినాడు, కానీ అమ్మాయిలు మారుతున్నారు లేదా? నువ్వు ఇంకా మారలేదు, అలాగుండిపోయి యాస్టీస్ గా. ఆ అమ్మాయి ఇల్లు ఇదే, ఏదో చేసి అమ్మాయిని సెట్ చేయాలి ప్లీజ్. నీకు విజిల్ వేయడం వచ్చా? వచ్చు. ఏయ్ వదిలే, సౌండ్ ఎక్కువ వస్తుంది. రాయేరా. రే 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 రే, నువ్వు రాయేసి పిలుస్తున్నావా చంపడానికి వెళ్తున్నారా? పిలుస్తున్నా. రాయేమన్నా నువ్వే? చిన్న రాయరా? చిన్న రాయి సరిపోద్ది. ఎవరు అది? వచ్చింది. మాట్లాడు. నీలో కదా వీళ్ళు మాట్లాడరా? నువ్వు మాట్లాడు, నాకు అమ్మాయితో మాట్లాడడం భయం. ఎవరు ఏం మాట్లాడుతున్నారా? నీ దగ్గర స్టైల్ ఉంటది కదరా, అమ్మాయిలు ట్యాకిల్ చేసే చిన్న స్టైల్. అది చూస్తే నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది నా కోసం ఒకసారి. ఓకే మేడం ప్లీజ్ మేడం లవ్ చేయండి మేడం. ఎవరు లేరు మేడం, చాలా రోజులు అయిపోయింది మేడం. నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానండి, మీరు లేకపోతే చచ్చిపోతానండి. ఓకే నాకు ఆలోచించుకోవడానికి కొంచెం టైం ఇవ్వరా? థ్యాంక్ యూ సో మచ్. ఆలోచించుకొని చెప్తా. అమ్మాయి మొత్తానికి ఆలోచించుకొని చెప్తానందరా. నా లవ్ సక్సెస్. ఇంకా నన్ను ఎవడు ఆపలేడు. ఐ లవ్ యూ. మంచి అడుక్కో స్టైల్ మార్చారా? పది తీసుకో. కనబడుతున్నా నేను లవ్ చేస్తున్నా. నువ్వు దీన్ని వదలలేదా? నెల నుంచి అది నా వెంట పడుతుంది. ఐ లవ్ యూ అని చెప్పాను. నీకు ఎన్నిసార్లు చెప్పాను నాకు లవ్ గీలు సెట్ అని? అయినా మోహన్ చూడు, నాకు టేస్ట్ ఏడ్చింది. నీ పంది మొహానికి నేనే ఎక్కువ. నీకు లవ్ చేస్తావా? యాసిడ్ పోయాలనా? యాసిడ్ వేస్తానంటారు మొహం మీద. అరే ఇప్పటి నుంచి వైట్ అవుదాం అనుకుంటున్నా కదా, యాసిడ్ వేసుకో వైట్ అయిపోతావు. ఇగో పిచ్చి యాసిడ్ లేదు చెప్తున్నా. నాకు లవ్ గిఫ్ట్ సెట్ అవ్వు. చేయవా? చెప్పు. ఏం చెయ్యా? మా పెదనాయన చెప్తా. చెప్పుకోవా? చెప్తా నేను. కోచ్ మొహం మాట్లాడలే. మా పెదనాయన తీసుకొస్తా. చెప్పు. అందరు అమ్మాయిలు లాంటి పడతారు ఏంటో. ఎడే మన అమ్మిని ఎవడో కాదన్నాడంట, వాడిని తీసుకుని రండి. వెళ్ళండి. సరే అన్నా. రే వాడిని తీసుకుని రండి. ఓ గంగిరెద్దులు వెళ్ళిపోతారు. ఎవడో తెలుసా మీకు? ఇంతకీ ఎవరన్నాడు? ఆడే. ఓ వాడా? బుర్ర తక్కువ ఎదవల్లారా. అడుక్కున్నలో వరుసతో పిలిచినట్టుంది. ఏంది? నేను ఒకరిని లవ్ చేసిన పెదనాయన. ఒకరిని లవ్ చేసినావా? నిన్న లవ్ చేసినాడా? చీపు అన్నాడు. ఇంత మంచి ఫిగర్ ని వద్దనుకున్నాడు. ఇప్పుడు ఆయన తీసుకొస్తారు నీ ముందే అని ఒప్పిస్తానమ్మి. సరేనా?
ఏమిరా నా కూతురు నచ్చలేదట? నాకా సార్, నాకే సంబంధం లేదు. మీకు నేనెవరో తెలియదన్నావట? మీరెవరో అంటే అదే నాన్న చెప్పింది, అందుకే వచ్చాను సార్ నేను. కొడతారేంటి సార్? ఏందిరా? మా నాన్న ఎవరు తెలుసా మీకు? మీ నాన్న ఎవరు? వాట్సాప్ ఉందా? ఉంది. ఆ వాట్సాప్ లో మెసేజ్ 2 టిక్లు వస్తాయా? వస్తాయి. మా నాన్న పెడతారు అవి. అరే అర్జున్ కొంచెం మస్తు కొంచెండి. అలాగే బాగున్నాడు. మా నాన్న ఎవరో తెలుసా? మీ నాన్న ఎవర్రా? ఇది తీసి చెప్పు. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తారు కదా సార్, చేస్తాము. నెట్స్ లో ఉన్నప్పుడు యూట్యూబ్ లో ఏదైనా వీడియో ఓపెన్ తిర్రని తిరిగిద్ది కదా, అవును. అది మా నాన్న తిప్పుతుంటాడు. చంపారు ఇద్దరిని. ఈడేనా నేను వద్దన్నాడు? ఈడే. ఏమంత దొరికి చూస్తున్నావు? ముళ్ళ పంది లాగుంటేను. నువ్వు లోపలికి వెళ్ళు, ఈ నొప్పిస్తా నేను. సార్ నేను చేసుకోను సార్, అందంగా ఉంటే మాత్రం చేసుకోవాలా? నేను మాడతాను సార్. మీ చేయి జాగ్రత్త. అర్థం మాట ఒప్పిస్తాను సార్. మాట్లాడు. చేసుకోవచ్చు కదరా, చంపేసాను. ఎలా చేసుకుంటాను రా? చూడు ఎలా ఉందో, దాన్ని చేసుకుంటావా? నా లవ్ ఏం కావాలి? నేను సిన్సియర్ ఒక అమ్మాయి లవ్ చేశానని చెప్పాను, నువ్వు ఏదో చేసారు. ఇన్నిసార్లు కాపాడి ఒకసారి కాపాడలేవా? సరే కాపాడతా, నేను చెప్పండి చేస్తావా? చేస్తాను. నేను ఆడితో మాడిచి వస్తాను. ఆడొచ్చేంత వరకు జస్ట్ నోట్లో వేలు పెట్టుకో, గోర్లు కొరుక్కో, అలా కొరుకుండు అంతే. నా వైపు చూస్తే నవ్వుతుండు ఒక్కోసారి సిగ్గుపడుతూ. ఇది ఒక్కటి చేయాలి నాకు. క్యాన్సిల్ అయిపోద్దిగా, నేను చూసుకుంటాగా. ఓకే నువ్వు వెళ్ళరా. మామూలు ఒప్పించాను సార్. కాకపోతే ప్రాబ్లం ఉందండి. ఏమి? కాటరాజు కాటేస్తారు కదా, వాళ్ళు కాటైపోతే ఏమంటారు సార్? అండి కాట్లెస్ రాజా అంటాము. కాట్లెస్ రాజా కాటేసి వస్తాడు. ఎందుకో నాకు కొంచెం డౌట్ పడుతున్నా. మగాడిలా కనిపిస్తున్నాడు. ఒక్క నిమిషం కానీ చూడండి, చూపిస్తా. మీరు పిల్లల్ని కాండి, ఒక నిమిషం ఆగండి. కంగ్రాట్స్ సార్. ఏంటి క్యాన్సిల్ అయిపోయింది? క్యాన్సిల్ అయిపోయిందా? ఏమని చెప్పారా? ఒకటి చెప్పా. ఏమని? నువ్వు సిగ్గుందా అలా చెప్తారు రావడన్నా? మరి ఏం చేయాలి? పెళ్లి చేసుకోమని చేసుకుంటావా? దానివల్ల 2 days ఒక్క నిమిషం అయిపోయిందిగా. ఇప్పుడు ఏం చేయాలరా? యాజ్ టీజీ నీకు వచ్చిందే చెయ్యి. మావాడు రెడీ, మాడతానంటే మాడుకోండి. మేము ఏమబ్బి ఒకసారి ముందు నడు. నాకు ఇంకా అనుమానంగా ఉందబ్బి. ఒక్క నిమిషం ఇప్పుడు చెక్ చేస్తాను. మనోని చూడండి, కాబట్టి చెక్ చేసుకోండి. టెస్ట్ చేస్తానంటాడేంట్రా? టెస్ట్ చేయడం అంటే అదే టెస్ట్ కాదు. నువ్వు అదే కాదు టెస్ట్ చేస్తాడు, కొంచెం మేనేజ్ చేయి. సిగ్గుపడు. అమ్మి ఇట్రా అమ్మి, నీకు పెళ్లి ఓకే అయితే ఈ పెళ్లి సారీ నీ కోసం తీసుకున్నాను. అమ్మి ఎలా ఉంది సారీ? బాగుంది పెదనాయన. బాగుంటుంది అనిపించింది అమ్మి. భలే ఉంది చీర. అది రిపోయింది. ఇన్ని రోజులు పెద్ద మగాళ్ళ బిల్డప్ ఇచ్చావు. ఇంకా అర్థం కాలేదా? ఆడు పెద్ద అయితే నాకు వద్దు పెదనాయన. లోపలికి పో, మరి ఎలా క్యాన్సిల్ చేస్తాను. పడుకుంటా. పడుకుంటానండి సార్. ఏంట్రా ఇది యాక్టింగ్ గిక్టింగ్ చండాలంగా? ఒక్క రోజు మేనేజ్ చేయరా, మార్నింగ్ వెళ్ళిపోదాం ఆడితో పాటు. సరే పడుకో నువ్వు. ఈ దరిద్రం చూడలేకపోతున్నాను. ఎలా అయిందబ్బి ఇంతకీ ఇలాగా? కాలం కాటేసింది. ఈ కాలం ఒకటి ఎవరిని పడితే అది కాటేస్తుంటది. ఆఖరికి నన్ను కూడా వేసింది. అప్పుడే ఎలా మాకు ఒక 2 రోజులు ఇంట్లో ఉండు. ఉంటాను. నాకు ఒక్క హెల్ప్ చేయగలరా? ఏం హెల్ప్ అండి? మీ ఫ్రెండ్ ఉన్నాడు కదా, మీ ఫ్రెండ్ కొంచెం ఒక్క నిమిషం అండి, ఆలోచించి చెప్తాను. ఈ దరిద్రుడు ఎలాగో నన్ను కాపాడుతానని చెప్పి నన్ను ఇక్కడ బుక్ చేశాడు. నా లవ్ కూడా పాడైపోయింది. ఏమైంది? ఓకే అండి. ఓకేనా? సరే ఎక్కండి, ఉండు, ఒకసారి పలకరించి వస్తాను. మీరు పలకరించండి. ఏమైంది అంకుల్? వెళ్ళిపోవచ్చా? ఎక్కడికి వెళ్తావు? ఏం లేదురా, అంకుల్ నీతో ఏదో మాట్లాడతారంట. వెళ్ళిపో, మన రూమ్ వెళ్ళి మాట్లాడుకుందాం పద అంకుల్. అది కదా కావాల్సిందే మనకి. ఏంటాడు మరి మనల్ని ఎలా బుక్ చేశారు? నన్ను ఆడు ఒరిజినల్. వెళ్ళు ఎంజాయ్ చేయి. మనకేం సంబంధం లేదు అంకుల్. అయ్యో భలేవరే, నాకు బాగా కంపెనీ ఇచ్చాడు వీడు. నేను కంపెనీ వాడు. వెళ్ళు. నాకేం సంబంధం లేదు. నాకేం సంబంధం లేదు అంకుల్. విషయం చెప్తానండి. వీడు మగాడే. నేను అప్పుడే అనుకున్నాను నువ్వు కూడా మగాడే. అయ్యో నేను కాదండి బాబు. ప్లీజ్ ఏదో సేవ్ చేయరా నువ్వు. మనకే సంబంధం లేదు.